అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ 28 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ 24గా మీరే చెప్పాలి నాకు. 22 వారాలు ముగించుకొని, అంతేనండి, ముగించుకున్నామండి. 22 వారాలు ముగించుకొని 23వ వారానికి వచ్చాం. ఎన్ని వారాలైనా మీ అందరికీ గుర్తున్నాయి అనుకుంటున్నాను నేను. ప్రతి వారం ఆదిత్యాన్ని ఒక్కరే చెప్తున్నాను, ఇంకెవరు చెప్పట్లేదు. అంటే ఎవరో వారాలు గుర్తెట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను. 22 వారాలు ముగించుకొని 23వ వారానికి వచ్చాం. చాలా విషయాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం అపోస్తల కార్యాల్లోంచి. అవన్నీ మన ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేశాయని నమ్ముతున్నాను. మీరు కూడా వాటిని అట్టి రీతిగానే స్వీకరిస్తున్నారని కూడా నేను ఊహిస్తున్నాను. ఏం మాట్లాడుకున్నాము అని అడిగితే, ఒక సంఘ విధి విధాన విధులను ఎంతో చక్కగా ప్రారంభ దశ నుండి వర్ణించుకుంటూ వచ్చాడు ఈ భక్తుడు. సంఘం ఎక్కడ ప్రారంభమైంది, దాని ప్రయాణం ఎలా కొనసాగుతుంది, దాని ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఒక సంఘం ఎదుర్కొంటుంది, అసలు ఎలాంటి పరిస్థితుల్లో సంఘం దేవుని పని చేయగలుగుతుంది అనే ఆలోచనలు ఈ గ్రంథము నుంచి అత్యంత ప్రాముఖ్యంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి సంఘం? ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? వెరీ గుడ్, యెరూషలేములో. ఏ పండగ నాడు? పెంతెకొస్తు అనే పండగ నాడు. పెంతెకొస్తు అనగా అర్థం ఏంటి? వెరీ గుడ్, 50వ దినం. పెంతెకొస్తు అనే పండగ నాడు సంఘం ప్రారంభమైంది. ఎవరి చేతుల మీదుగా, అంటే ఎవరి ప్రసంగంతో ఇది ప్రారంభమైంది? పేతురు గారి ప్రసంగంతో. అక్కడ ప్రారంభమైన సంఘం జీవ జల నదిలా ప్రవహిస్తూ యెరూషలేమును దాటి గలిలయ, సమరయ ప్రదేశాలు దాటి వస్తున్న వైఖరిని మనం చూసాం. అందులో భాగంగా ఈ సంఘ పరిచర్యలో ఒక చక్కటి ఆనిముత్యం కూడా మనకు కనబడ్డాడు. ఎవరైనా దమస్కుకి వెళ్ళే దారిలో మార్చబడ్డ వ్యక్తి ఎవరైనా? అపోస్తలుడైన పౌలు గారు. 12 మంది శిష్యులు ఆనిముత్యాలే. వాళ్ళు ప్రారంభం నుంచి దేవుల్లో ఉన్నారు. వ్యతిరేకుడైన వ్యక్తి మార్చబడిన ఆనిముత్యంగా మనకు కనబడ్డాడు. ఆయనే పౌలు గారు. ఆయన కూడా మారి ఆయన పని చేసిన వైఖరిని మనం చూసాం. ఇంకా ఆయన ప్రయాణాలు, అంటే ఆయన సువార్త యాత్రలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోపు కొన్ని సమస్యల కారణం చేత పౌలు గారిని వేరొక ఊరు పంపేశారు. ఏ ఊరు పంపారు? వెరీ గుడ్, ఆయన సొంత ఊరు పంపారు. ఏ ఊరు అది? తార్సు. పంపిన తర్వాత పేతురు గారు చేస్తున్న పరిచర్యలు మనం చూసాం. ఏ ప్రాంతంలో పరిచర్యలు చేస్తున్నట్టు కనబడ్డారు మనకి? మొన్నవారమే చెప్పాను. ఏ ప్రాంతంలో పేతురు గారు పరిచర్యలు చేస్తూ కనబడ్డాడు మనకి? యొప్పే అనే ప్రాంతం. గుర్తుందండి? వెరీ గుడ్. ఏ ప్రాంతం? యొప్పే కదా. వెరీ గుడ్. తీద్దామా? ఎక్కడ ఉన్నాం మనం? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం మాట్లాడుకుందాం గత వారం. యొప్పే అనే ప్రాంతం. వెరీ గుడ్. ఇంకో ప్రాంతం ఏంటది అమ్మా? యొప్పే అనే ప్రాంతం ఒకటిని, లుద్దా అనే ప్రాంతం. ఈ 2 పక్కపక్క ఊర్లు అని చెప్పాను మీకు. సో ఆ ప్రాంతంలో ఈయన పరిచర్యలు కొనసాగుతున్నాయి. జస్ట్ గత వారం మరి సరిగ్గా రికార్డ్ అవ్వలేని కారణం చేత మరొకసారి నేను అలా టచ్ చేసుకుని వచ్చేస్తాను. గత వారాన్ని ఇదే పేతురు గారు తన పరిచర్యలో భాగంగా లుద్దాలో ఒక చక్కటి ఉన్నతమైన కార్యాన్ని చేశాడు. ఎవరిని బాగు చేశాడు ఆయన? వెరీ గుడ్, ఐనయ అనే వ్యక్తి. ఏంటి ఆయనకున్న జబ్బేటి? వెరీ గుడ్, పక్షవాయువు, పక్షవాతం కలిగిన వ్యక్తి ఐనయ. ఆ జబ్బుతో బాధపడుతున్న ఆ వ్యక్తిని దేవుని మాట చేత, ప్రార్థన చేత స్వస్థపరిచాడు. అలా స్వస్థపరచడం వల్ల అక్కడున్న ప్రాంతం అంతా మారింది. ఎవరి కార్యాలు చూసి? దేవుని కార్యాలు చూసి. పేతురుని చూసి కాదు. ఎవరిని చూసి? దేవుని చూసి. ఎక్కడ ఎవరు ఏ పని చేసినా వ్యక్తులు కనబడేవారు కాదు, ఆయనే కనబడేవాడు. ఇది చాలా ముఖ్యమైన పాఠం అండి. మనం చేసే పనుల్లో మనం కనబడుతుంటాం. మనం కనబడకూడదా? కనబడకూడదు. ఎవరు కనబడాలి? ఆయన కనబడే విధంగా మనం చెయ్యాలి. అంటే ఆయనకు మహిమ వచ్చే విధంగా చెయ్యాలి. ఈరోజు మనుషులే దేవుళ్ళు చాలా చోట్ల, మనుషులే గొప్పోళ్ళు, మనుషులే ఉన్నతులు. మరి దేవునికి చోటు ఏదంటే చాలా చోట్ల ఆయనకు చోటు లేని వైఖరిని చూసాం మనం. కానీ గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి క్రియ ఎవరికి మహిమ తేవాలి? దేవునికి. అలా
లుద్దా అనే ప్రాంతంలో ఎంతో గొప్ప మహిమను తెచ్చే పని చేశాడు పేతురు గారు. అక్కడ పని ముగించుకొని ఆయన వెళ్ళే మరొక ప్రాంతమే యొప్పే. ఏ ప్రాంతం అది? యొప్పే. అక్కడ ఒక చక్కటి స్త్రీ, బంగారు తల్లి, ఎవరావిడి? తబిత. మరొక పేరు దొర్కా. ఏం పేరు ఆవిడ పేరు? దొర్కా. చాలా చక్కటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఒక స్త్రీ తన వయసు ఎదిగే కొలది చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని ఆడిపోసుకొని, లేకపోతే లేనిపోని సమస్యలు పెట్టుకొని, రకరకాల మనస్తత్వాలతో ఆలోచనలతో ఎదిగే ఈ రోజుల్లో నిజంగా ప్రతి ఒక్క స్త్రీకి గుణపాఠం చెప్పే విధంగా ఆవిడ జీవితం ఉంది. ఎవరి జీవితం? తబితది. నిజమా కాదండి? ఆలోచన చేయండి ఒకసారి. సాధారణంగా మంచి చేసే మనసు పురుషులకి ఎక్కువ ఉంటుందా, స్త్రీలకి ఎక్కువ ఉంటుందా? స్త్రీలకి ఎక్కువ ఉంటుందా? నేను చెప్పనా, ఆయన అన్నది నిజమైన మాట. సాధారణంగా పెడదాం అనే మనసు పురుషులకి ఎక్కువ ఉంటుంది. స్త్రీలకి ఎందుకు కూడా చెప్పనా, స్త్రీలు పెడతారు. ఎవరికి పెడతారు తెలుసా? కావాల్సిన వాళ్ళకే, నచ్చిన వాళ్ళకే. అవునా కదా? అందరికీ పెట్టే అవకాశం ఏర్పడదు సాధారణంగా. అలా పెడితే పొరపాటున ఆవిడ కాదని ఇటు పెడితే, ఎవరో భర్త పెడితే ఆయనకి సాయంత్రం పెట్టడానికి ఏముండదు. ఎరవంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ తను ఎదుగుతూ ఎంతమంది మనుషులు సంపాదించుకుందంటే తన చేత్తో వస్త్రాలు కుట్టించిందంట. వాళ్ళందరూ ఏడ్చిన విధానాన్ని బట్టి పేతురు వచ్చి ప్రార్థన చేసి చనిపోయిన ఆ స్త్రీని ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే తన నీతే, తను చేసిన ధర్మకార్యమే తనను ఏం చేసింది? బ్రతికించింది. బాగా వినాలి మీరు, నా వైపు చూడాలి సిరి. తన భక్తే, తన ధర్మకార్యమే తను బ్రతికించింది. అంటే గుర్తుంచుకోండి, భక్తి మాత్రమే కాదు, మనం చేసే నీతి కార్యాలను కూడా ఆయన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంటే మనం నీతి కార్యాలు కూడా చేయాలా? చేయాలి. మరి పోయిన వారం అలా చెప్పబట్టి ఏంటో తెలియదు కానీ మొత్తం చచ్చి సగానికి బట్టలు వచ్చేస్తాయి లోపల. మరి మంచి పరిస్థితుల్లో మీరు ఎదుగుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అయిపోయాక ఒక బండ, ఏమంటారు దాన్ని, కుదుబండ వేస్తారు మీ అందరికీ. రెడీగా ఉండండి, చేద్దాం అనుకుని ప్రిపేర్ అయిన వాళ్ళకి. సరే, వెరీ గుడ్. సో సంతోషం. చక్కగా యొప్పేలో కూడా దేవుని పరిచర్యను పేతురు గారు చేసినట్టుగా మనం చూసాం. అక్కడితో ఏ అధ్యాయం ముగిసింది? 9వ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు మనం 10వ అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలి. ఏ అధ్యాయాన్ని? 10వ అధ్యాయాన్ని. ఒక్కసారి స్టార్ట్ చేసే ముందు చిన్న మాట. ఈ 9వ అధ్యాయం ముగిసేటప్పటికి పేతురు గారు ఉన్న ప్రాంతం ఏది? ఏ ప్రాంతంలో ఉన్నాడు ఆయన? యొప్పే. మర్చిపోకండి. ఏ ప్రాంతం అది? వీలైతే వచ్చేవారం నేను ఫ్లెక్స్ వేయిద్దాం అనుకుని ఖాళీ లేక వేయించలేదు. ఖచ్చితంగా వేయిస్తాను మ్యాపు. ఆ ప్రాంతాలు మీరు మనసులో పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అపోస్తుల కార్యాలు. యొప్పే అనే ప్రాంతంలో ఉన్నాడు ఈయన. ఇంకా అక్కడే ఉన్నాం మనం, కదలలేదు. దైవ చిత్తం అయితే ఈరోజు కూడా మనం అక్కడే ఉంటాం. ఎక్కడ? వెరీ గుడ్. వేరే ఊరు వెళ్ళే పరిస్థితి లేదు, మనకు ఖాళీ లేదు. సో అందరూ కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. స్టార్ట్ చేద్దాం 10వ అధ్యాయాన్ని. ఎన్ని వచనాలు ఉన్నాయి 10వ అధ్యాయంలో? దరిదాపుల్లో 48 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలండి? 48 వచనాలు. 48 వచనాలకి ఒకటే టైటిల్, ఒకటే భాగం. రాసుకుందాం టైటిల్. అన్యజనులకు సువార్త అని రాయండి. అన్యజనులకు సువార్త. అపోస్తుల కార్యాలు 23వ వారం. ఎన్నో భాగం ఇది? భాగం కూడా 23ఏనండి. 23వ భాగం 10వ అధ్యాయంలో ఉన్నాం. టైటిల్ ఏంటంటే 10వ అధ్యాయం అంతా ఒక భాగం అయితే దానికి టైటిల్ అన్యజనులకు సువార్త. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగాలి నన్ను. ఏమనంటే, మరి అంతకుముందు అన్యజనులకు సువార్త చెప్పలేదా? చెప్పారా? అన్యజనులకు అంతకుముందు సువార్త చెప్పబడలేదా? మార్చబడలేదా? చెప్పండి. ఇది ఇంకా మనం పౌలు గారి దగ్గర వెళ్ళలేదు, పేతురు గారి దగ్గర ఉన్నాం. అంతకుముందు చెప్పబడలేదా? అందరికి వందనాలు. సంఘం ప్రారంభమయ్యాక ఇదే మొదటిది అన్యజనులకు సువార్త. అంతకుముందు చెప్పబడ్డ సువార్త ఎవరికంటే సమరయులకు. ఎవరల్లో? మీకు చెప్పినట్టు గుర్తు, సమరయులు అంటే అన్యజనులు కాదు.
వాళ్ళు కూడా ఇశ్రాయేలీల్లో ఒక తెగ, అంటే ఇశ్రాయేలీలకి అన్యులకి పుట్టినోళ్ళు. వాళ్ళు అక్కడ అన్యులకి చెందలేదు, ఇటు యూదులకి చెందలేదు అనమాట. సో అన్యజనులకు ఇదే మొదటి సువార్త. ఇక్కడ ఇందుకే ఎవరి కోసం మనం వింటాం కూడా మీకు తెలుసు. ఎవరో ఈరోజు మనకు కనిపించే అన్యజనుడు ఎవరు? వెరీ గుడ్, కొర్నేలి. ఎవరు? వెరీ గుడ్. చాలా మీకు తెలిసిన భాగం కాబట్టి దీన్ని చాలా వేగంగా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను, మీరు అందరూ మనసు పెట్టండి. సో టైటిల్ ఏంటి? అన్యజనులకు సువార్త. ఇదే ప్రారంభం. సంఘం ప్రారంభమైన తర్వాత ఇదే సువార్త. పాత నిబంధనలో చెప్పబడింది సువార్త. అది కేవలం ఏంటంటే వారి భక్తి విధానాలకు సంబంధించిన దైవవార్త అంతే. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని చెప్పేదేటి? సువార్త. ఆ సువార్త చెప్పబడిన ప్రారంభాన్యుడు ఎవరంటే కొర్నేలి. ఎవరు? కొర్నేలి. ఆ సువార్త అంతకుముందు ఏ అన్యుడికి చెప్పబడలే. ఓకేనండి, వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరొకసారి పేతురు గారు ఏ ఊళ్ళో ఉన్నారు? యొప్పే. వెరీ గుడ్. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన ఏ పట్టణం అంట? ఏ పట్టణం అంట? ఇటలీ. ఇటది ఇటలీ ఉందా? చూడండి ఒకసారి బంగారు తల్లు మీ మ్యాప్లో. వచ్చే వారం ఏం చేస్తాను ఖచ్చితంగా ఫ్లెక్సీ. ఇటలీ ఉందా? ఎక్కడుందండి? దల్మతీయ నాకు తెలియదండి, వెళ్ళలేదు. ఇటలీ ఆ చివరి ఉంటుంది. రోమా అండి, రోమా ఉందండి. రోమా కనబడిందా? వెరీ గుడ్. రోమా ఇటలీ రెండు ఒకటే. అదైందా లేదా? అదేంటది? ఇటలీ అంటే రోమా పట్టణం అనమాట. అది రోమ్. వెరీ గుడ్. ఇంగ్లీష్లో ఏంటి? రోమ్. అయితే దానికి సమీపంగా ఉన్న పట్టణమే ఇటలీ. అదొక ముఖ్య పట్టణం. ఇంకా చెప్పాలంటే రాజధాని లాంటిది. అదేంటది? ఒక రాజధాని లాంటిది. మన రాష్ట్రానికి రాజధాని ఉంది కదా, ప్రస్తుతానికి కడుతున్నారు. సరే, రాష్ట్రం కూడా నేను మాట్లాడను రాజధానుల కోసం. దేశ రాజధాని ఏది? ఢిల్లీ కదా. అది ఎలాగైతే ఒక ముఖ్య పట్టణంగా ఢిల్లీ దేశానికి ఉందో, అలాగా అప్పటి రోమా పట్టణానికి లేదా రోమా దేశానికి, సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం ఏదంటే ఇటలీ. ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది ఇటలీ అనే పేరుతోనే. ఇప్పటికీ అది అదే పేరుతో పరిగణించబడుతుంది. మీరందరూ మ్యాప్లో చూసే ఇటలీయే ఇక్కడ మనకు కనిపించే ఇటలీ. అయితే ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతంలో చేర్చబడ్డాయి ఇప్పుడు. సరే, పక్కన పెడదాం. ఆ పట్టణంలో ఒక అధిపతి అంటే ఈయన ఎవరు? కొర్నేలి. ఏంటంటే అధిపతి? శతాధిపతి. ఏంటది? శతాధిపతి అంటే కొంతమంది సైన్యము మీద, ఒక 100 మంది సైన్యము మీద అధికారి. ఎవరో అమ్మ ఒక మాట చెప్పనా? మీరు సైన్యం మీద అధికారం అంటే ఏవేవో ఊహించుకోకుండా అది ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డరు. మన భాషలో మాట్లాడుకుంటే 100 మంది సైన్యం అంటే 100 మంది పోలీసులు అనుకోండి. 100 మంది పోలీసుల మీద హెడ్ అంటే ఏమనుకుందాం మనం? ఒక ఎస్పీ ఏమండి, పోను అక్కనట్టు ఒక కమిషనర్, ఒక డిఎస్పి, మరి హోమ్ మినిస్టర్ కాదులేండి. ఆ స్థాయి అనమాట. అంటే పెద్ద ఉద్యోగస్తుడా, చిన్న ఉద్యోగస్తుడా? మీరు బాగా వినాలి. ఏ ఉద్యోగం? పెద్ద ఉద్యోగస్తుడే. ఎస్పీ అనుకోండి. అమ్మా మీరు బాగానండి. ఒక ఎస్పీ గారు మన మధ్యకు వాక్యం వినడానికి వచ్చాడంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మాట్లాడండి. సంతోషంగా ఫీల్ అవుతారా? ఫీల్ అవరా? ఇంకా చెప్పనా, మీరెవరో వాక్యం వినరు, ఎస్పీ గారు ఎలా వింటున్నారో చూస్తారు కదా. కలెక్టర్ గారు వస్తే ఇంక మన మామూలుగా ఉండదు ఆ రోజు పరిస్థితి. అలాంటిది ఒక అధికారి దేవునిలోకి వస్తున్నాడంటే అది చిన్న గొడవ కాదంటున్నాను నేను. నా మాటకి అర్థం లేదా? కాబట్టి ఇది చిన్న ఇష్యూ కింద తీసుకోకండి ఎవరు. చాలా పెద్ద గొడవ ఇది. దాన్ని సింపుల్గా చదివితే సింపుల్గా ఉంటుంది. అమ్మో ఎంత పెద్ద తతంగవా అని అనుకుంటేనే అర్థమవుతుంది మనకి. వెరీ గుడ్. అంత పెద్ద అధికారి ఎవరంటే కొర్నేలి. ఏం పేరు? ఇంటి పేరు కోడి అన్నారు కాక కాదు, ఆయన మామూలు పేరు ఏం పేరు? కొర్నేలి. వెరీ గుడ్. ఆయన ఎవరంట? భక్తిపరుడు కైసరయాలో ఉన్నాడంట. ఎక్కడికి వచ్చాడు? కైసరయ ఎక్కడుంది? యొప్పే పక్కన. ఎక్కడ? యొప్పే పక్కన. ఇటలీ ఏమో ఆ మూల ఉంటుంది, కైసరయ ఏమో ఈ మూల ఉంటుంది. అంతేనా? నేను చూడలేదు మరి.
వెరీ గుడ్, అంతే. అయితే ఆ కైసరయ్య అనే ప్రాంతానికి బహుశా స్టేయింగ్ కాదు, వస్తా విజిటింగ్కి వచ్చి ఉండాలి. విజిటింగ్ అంటే చూసి వెళ్ళిపోవడానికి, దర్శించడానికి, అంతే. మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది ఈయనకి. ఎవరికి? కొర్నేలికి. వచ్చినప్పుడు ఏమైందంట, అతడును, అమ్మ ఈ మాటలన్నీ పట్టుకోండి, ఈ మాటలన్నీ పట్టుకోండి. ఒక పెద్ద అధికారి కుటుంబం ఎలాగుందో చూడండి. అతడు తన ఇంటివారు కూడా ఎవడి ఫోను వాడు పట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పబ్బులకి పార్టీలకి తిరుగుతున్నారు. అంతేనా రాశాడు? డబ్బున్న ఒక అధికారి స్థితి ఎలా ఉందంట చూడండి. ఆ మాటలు మీరు ఆలోచన చేయండి. మళ్ళీ చదువుతాం చూడండి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ఎవరితో కలిసి? అమ్మా డబ్బు బాగా ఉన్నా అనుకోవాలి ఖచ్చితంగా. మంచి ఉద్యోగం ఉన్న ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబం అంతటితో కలిసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరో? కొర్నేలి. తన కుటుంబం అంతా కలిసి ఏం చేస్తున్నారంట చెప్పండి. ఇంకా చెప్పనా? తన కుటుంబం అంతటిని కూర్చోబెడుతున్నాడు. ఎవరి దగ్గర చెప్పండి? ఎవరి దగ్గర? అమ్మా మీరు బాగా వినండి. అంత ఉద్యోగం ఉన్న ఓడే కూర్చోబెడితే అంత ఉద్యోగాలు కాదని నేను అన్నాను. కాకపోతే ఆయనతో కొంచెం అటు ఇటుగా ఉంటుంటాయి మనకి కూడా. మనం మన కుటుంబాలని దేవుని దగ్గర కూర్చోబెట్టాలా వద్దా చెప్పండి? నాకు అనిపించిందండి సిగ్గుచేటండి నిజంగా. మనం ఈ మాట చదివినప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఖాళీ ఎక్కడ ఉంటుందండి? ఎవరిని పట్టించుకునేంత ఖాళీ? పిల్లల్ని పట్టించుకునేంత ఖాళీ మనకే లేదు. భార్య భక్తిని పట్టించుకునేంత ఖాళీ మనకి లేదు. కుటుంబ భక్తి పట్టించుకునేంత ఖాళీ మనకి లేదు. నిజం చెప్పండి, అంత ఉద్యోగంలో ఉండి కూడా తన కుటుంబ భక్తిని పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదా? అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. నువ్వెంత స్థాయిలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా, నీ కుటుంబ భక్తి నీ బట్టి బలమైన స్థితిలో ఉండే విధంగా నువ్వు నడుచుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కుటుంబ భక్తిని చూస్తాడంటే, మళ్ళీ చెప్తున్నానండి, డ్యామ్ షూర్ అండి, మీరు రాసి పెట్టుకోండి. ఈ విషయాన్ని ఎక్కువ నేను మాట్లాడలేదు, ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడాం. ఖచ్చితంగా భర్తను అడుగుతాడు నీ భార్య ఏదని, ఖచ్చితంగా భార్యను అడుగుతాడు నీ భర్త ఏడని, ఖచ్చితంగా భార్యాభర్తలను అడుగుతారు మీ పిల్లలేరని, ఖచ్చితంగా పిల్లల్ని అడుగుతాడు మీ తండ్రి ఏడని, తల్లేదని. మా నాన్న ఎంత చెప్పినా ఏంటండి నేను చెప్పలేదండి అన్నావు అనుకో, ఏమంటాడు మీ నాన్న? మీ ఏసై దేవుడు ఫోన్లో అడిగినప్పుడు తినప్పుడు నువ్వు వచ్చావు అదే జాలి అంటాడా అంట? మరి నువ్వే నేర్చుకున్నావు అంటాడు ఆయన. ఒకళ్ళు మార్చడానికి నువ్వు బోడంత వాక్యాన్ని నేర్చుకున్నావు కదా, కనీసం నీ కుటుంబాన్నైనా నువ్వు మార్చలేదా అని అడుగుతాడు ఆయన ఖచ్చితంగా. అలా అడిగినప్పుడు కొర్నేలి దగ్గర సమాధానం ఉంది, మీ దగ్గర నా దగ్గర సమాధానం ఉంటే చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఇంకో మంచి మాట చెప్పనా? మీరు బాధపడండి అంటే అందరికి వందనాలు చెప్పండి. వందనాలండి, బాధపడకండి. మనం ఊర్లో ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ముందు ఏది బాగు చేసుకోవాలి? మన కుటుంబాన్ని బాగు చేసుకుంటే చాలు. ఎవడైనాను తన కుటుంబమును బాగుగా ఏళ్ళ నేరకపోయిన ఎడల వాడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే ఖచ్చితంగా నీ కుటుంబ బాధ్యత నువ్వు పట్టించుకోవాలని చెప్తున్నాడా చెప్పట్లేదా? నేను వచ్చేస్తే చాలు అనుకుంటే కుదరదు. నా కుటుంబం అంతటిని కూడా దేవుని ప్రార్థనలో ఎదిగించాలి అనే తపన పుట్టాలి మనకి. ఆ గొప్ప మాదిరి ఈ నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరి నుంచి? కొర్నేలి నుంచి. వెరీ గుడ్. ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చావు ఇటు ప్రవ్వా ఈ టైంలో అని గట్ట మాట్లాడలేదు ఆయన. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి చెప్పనా? ఆ టైంకి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. సాధారణంగా పగలు 3 గంటలకి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఈవెన్ దో యేసు ప్రభు వారు కూడా, ఒక దానియేలు గారు కూడా రేయి మొదటి జాము వారి లెక్కలో. నేను చెప్పనండి, ఆ టైంలో ఎందుకు ప్రార్థన చెయ్యాలి అయ్య గారు అని అడిగితే ఒక మంచి మాట చెప్తాను, మీరు బాగా వినండి. ఆ టైంలో మనకు వచ్చే ఏమంటారు దాన్ని, మన మనసులో కదిలే ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చెడు ఉండదు. ఇంకా చెప్పాలంటే ప్యూర్గా ఉంటాం అనమాట. అది దాని అర్థం. యథార్థంగా
ఆ టైంలో మనం ప్రార్థన చేయడం వల్ల మన భక్తి పెరుగుతుంది, మన భక్తిలో ఉన్నతమైన ఆలోచనలు పెరుగుతాయి, మన కుటుంబాలు కూడా బాగుపడతాయి. కానీ ఈరోజు 3 గంటలకు ప్రార్థన చేసే బ్యాచ్ ఉన్నారంటే ఎక్కడ లేరు. అసలు 3 గంటలకు పడుకునే బ్యాచ్ ఉన్నాం కదా. మాట్లాడేటి మనం పడుకునేది ఎన్ని గంటలకి? 3 గంటలకి. అప్పుడు ప్రార్థన చేసి పడుకున్నాం కాక అక్కడ ఏంటి పడుకొని ప్రార్థన చేసి పడుకో మనకు దాని అర్థం. అప్పుడు నువ్వు లేచి ఏం చేయాలని? ప్రార్థన చేయాలని. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, నేను మరలా చెప్తున్నాను, పదే పదే ఇంకా టాపిక్ నేను చెప్పను. పగలు 3 గంటలకి మీరు ప్రార్థన అలవాటు చేసుకోండి. మీ కుటుంబ పరిస్థితులు మారకపోతే అడగండి. నేను ఒక్కడిని చేత సరిపోద్దా ప్రభు అంటే, నువ్వు ఒక్కడివే చేస్తే సరిపోదా నేను అన్నాను. కానీ నువ్వు మొదలెడితే ప్రార్థన ఆటోమేటిక్గా నువ్వు ఆ టైంకి లెగిసి ప్రార్థన చేయడం చూసిన నీ భర్త ఒకరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వచ్చి నీతో కూర్చుంటాడు. వేస్తాడు ఈడ మోకాళ్ళు వేస్తాడు. ఏదో ఒక రోజు నీ పిల్లలు కూడా నీతో పాటు ఏమేస్తారు? మోకాళ్ళు వేస్తారు. అలా నీ కుటుంబ భక్తి ఆత్మీయత అనేది గొప్పగా పెరుగుతుంది. ఎవడో లేనప్పుడు నేనెందుకని మనం పడుకున్నాం అనుకోండి, భక్తిలో ఎదిగే అవకాశం మనకి ఏర్పడదు. ఎన్ని గంటలకంట ప్రార్థన అయింది? 3 గంటలకి. వెరీ గుడ్. పగలు 3 గంటల టైంలో ప్రార్థన చేస్తుంటే ఏమైందంట? దేవుని దూత అతని వద్దకు వచ్చి, ఇవన్నీ మనం చదివిన సందర్భాలు కాబట్టి స్పీడ్గా వెళ్తున్నాను. ఇంచుమించు కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. అబ్బా, ఎక్కడ దాకా వెళ్తున్నాయంట? అంత గొప్ప ప్రార్థన పరుడు. దేవుడు వింటాడా? వింటా మన ప్రార్థన? వింటాడేటి అనుకుంటాం మనం. అయితే విండో అని కూడా చాట అన్నాడు. ఎక్కడంటే, మీకు నాకు మధ్య మీ పాపాలు ఎక్కువైనప్పుడు నేను మీ ప్రార్థన ఏం చేయను? విన్ను. కానీ ఏమి అడ్డు లేకపోతే ఖచ్చితంగా మీ ప్రార్థనలు నా దాకా వస్తాయి. కొర్నేలి ప్రార్థన వెళ్ళిందంటే కొర్నేలి దోషాలేమీ వారి మధ్య అడ్డు లేవు. ఎవరి దాకా వెళ్ళిందంట? దేవుని దాకా. నా సన్నిధికి చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. ఎవరిని పంపించు? మనుషుల్ని. ఎక్కడికి? యొప్పేకి. ఎవరి దగ్గర రమ్మని చెప్పు? నీ దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పాడు. ఎవరితో? కొర్నేలితో. అంటే పేతురే ఎవరి దగ్గర రావాలి? కొర్నేలి దగ్గర రావాలన్నాడు. వెరీ గుడ్. ఆ తర్వాత అతడు సముద్రపు దరినున్న సీమోను అనే ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిని ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి, ఈ సైనికుడు కూడా ఎవరంట? చూడండి, అతని చుట్టూ ఉన్న వాతావరణం, తన కనిపెట్టుకొని భక్తి కలిగిన పరిస్థితుల చుట్టూ సైనికుడు ఒకని పిలిచి వారికి సంగతులు వివరించి వెంటనే పంపేశాడు. ఎక్కడికి చెప్పండి? ఏమాత్రం గ్యాప్ లేదా? చూడండి, అంటే ఆసక్తి పట్టుకోవాలి మీరు. ఇదిగో యొప్పేలో పేతురు అని ఒక ఆయన ఉన్నాడు, నువ్వు పిలిపించుకో. ఎందుకో తెలీదు. దేవుడు ఏం చెప్పాడు? నీ ఇంటికి పిలిపించుకో. ఎవరిని? పేతుర్ని. అనగానే ఈయన ఇద్దరిని రెడీ చేసి పంపేశాడు. ఎక్కడికి? యొప్పేకి. ఈలోపు మనం అందరం ఇప్పుడు యొప్పేకి వెళ్దాం. ఎక్కడి నుంచి? ఇటలీ కాదు, కైసరయ్య నుంచి. ఎక్కడికి వెళ్దాం? యొప్పేకి వెళ్దాం. యొప్పేలో ఈయన ప్రార్థనలో ఉన్నాడు. ఈయన కూడా ఎవరో? పేతురు గారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆయనకు కూడా విపరీతమైన ఆకలేసేస్తుంది. ఎవరికి? పేతురికి. ఆకలేస్తున్నప్పుడు ఏమైందంట? ఒక దర్శనం కలిగిందంట ఆయనకి. ఎవరికి? పేతురికి. చాలాసార్లు మీరు చదివిన దర్శనమే అయినా సరే ఒకసారి చదువుదాం. 9వ వచనం నుంచి. మరునాడు ప్రయాణమై పోయి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. ఎన్ని గంటలకి? 12. ఇందాక 3. ఇదెన్ని? ఈ టైమింగ్స్ మనం ఫాలో అవ్వలేదు, కానీ ఈ భక్తి అలవాట్లు గొప్ప మాట వాళ్ళకుంది. గంట కొట్టారంటే వీళ్ళు ఎక్కడున్నా సరే కింద చాపేస్తారు, మోకాళ్ళు వేస్తారు. అదే అన్నానండి, అదే పేరు వాళ్ళేది, అదే చెప్పాను మీకు నేను. అవునా కదండి? నేను చెప్పనండి. అది ఆచారమే అండి అంటే ఆచారం అని నేను అన్న, కానీ ఆ సంబంధమైన భక్తి ఉండాలండి మనకి. ఈరోజు చాలా కొన్ని క్రమాలు పెట్టకపోవడం వల్ల ఎవడేం చేస్తాడులే, చెయ్యాలని రూల్ ఉందా, చెప్పాలని రూల్ ఉందా? రూల్ ఉందని నేను అంటలే, కానీ
ఖచ్చితంగా అలా చేసే మనిషిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు 3 సార్లు చేశారు, మనం రోజుకు 33 సార్లు చేసినా పర్లేదు. అలా పర్లేదని చెప్పి మనం ఏదో దాన్ని క్యాజువల్గా చెప్తుంటే ఇది మొత్తానికి చేయడం మానేస్తున్నాడు. నా మాటకి అర్థం లేదా? కానీ రోజు ప్రార్థన చెయ్యాలా? చెయ్యాలి. ఎంత వీలైతే అన్ని సార్లు చేయాలి మనం. పేతురు ఎన్ని గంటలు చేస్తున్నాడు? 12 గంటలకి. పేతురు 3 గంటలకు కూడా ప్రార్థన చేసిన దాఖలా ఉంది. చూద్దాం ఒకసారి, అది కూడా ఇదే అపోస్తుల కార్యాలు. ఒకసారి తీయండి వెనక్కి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఏ కాలం అంటది? ప్రార్థనా కాలం. ఏ గంటలకి అంటే ఆల్రెడీ పేతురు గారు ఎన్ని గంటలకు ప్రార్థన చేశాడు? 3 గంటలకి. అక్కడ పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడే ఇక్కడ కొర్నేలి గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడే ఇక్కడున్న పేతురు గారిని ఆయన దర్శనంలో కనిపరిచాడు ఆయన. వాడికి అర్థం లేదా? అయితే ఇప్పుడు 12 గంటలకి ప్రార్థన చేస్తున్నాడు ఎవరో? పేతురు గారు. ఇప్పుడు ఈయనకి ఏమైందంట? అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. చాలా ఆకలేసిందంట. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచాను. అంటే ఒక పెద్ద దుప్పటి దిగిందంట. ఎక్కడి నుంచి? కల్లో. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో దర్శనం కలుగుతుంది. ఎవరికి? పేతురికి. ఆ దర్శనంలో దుప్పటి దిగింది. ఆ దుప్పటిలో ఏముంది? అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడింది. ఎవరికి? ఇందులో. వెరీ గుడ్. ఎక్కడి నుంచి శబ్దం? పైనుంచి. ఈయన ఎలాగున్నాడు? ఆల్రెడీ ఆకలితో ఉన్నాడు. అబ్బాయి, అదిగో నీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నీ ముందున్నాయి, అందులో ఏది కావాలితే అది నువ్వు చంపుకొని తినేయి అన్నాడు ఆ స్వరం. ఇప్పుడు పేతురు ఏం చేయాలి? ఏమండి? చాలా ఆకలిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? తినాలి. కానీ తినలేదు. ఎవరు? పేతురు. ఎందుకు తినలేదు? మన భాషలో చెప్తాను. పేతురుకి భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్. పేతురుకి ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ ఫీలింగ్ ఏంటంటే చెప్పనా? ఇప్పుడు కూడా చూడండి, కొన్ని జంతువులు కొన్ని కులాలకి కాదా? చెప్పండి. పలానా కులం వాడు పలానా జీవిని తింటాడో, పలానా కులం వాళ్ళు పలానా తింటారో. సరే, వేరే కులమోడు జీవినట్టుకెళ్ళి అవతల కులమోడికి తిండో. ఇప్పుడు అలాగే ఈయన ముందుకి ఈయన తినని జీవులు తీసుకొచ్చాడు. ఎవరో? దేవుడు. నువ్వు తినరా అబ్బాయి అన్నాడు. వెంటనే నేనేమంటాడు చూడండి. అందుకు పేతురు, అయితే పేతురు, ప్రభువా, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడును నేనేం చేయలేదు. అవ్వ, నేను ముట్టుకున్నానా? నేను ఎరుగుదునా? ఎవరో చెప్పండి. ఏమండి? సంఘం ప్రారంభించింది ఎవరు? పేతురు. అప్పటి వరకు అనేక మందిని బలపరిచింది ఎవరు? ఇంకా చెప్పనా, అప్పుడున్న వాళ్ళు పెద్దోడు ఎవరు అంటే పేతురే. అంత పెద్దోడికి కూడా ఏముందో చూడండి. నా మాట మీకు అర్థమైందా లేదా? నీకు మాట చెప్పనండి, ఎవడో ఒకడికి ఏదో ఒక జబ్బు ఉంటుందండి. ఎవడ జబ్బు ఎలా వదలగొట్టాలో ఆయనకి తెలుసు. నిజం. ఇప్పుడు నాకే జబ్బు ఉంది అనుకోండి, మీరు టెన్షన్ పడుతుంటారు. అయ్యగారికి ఆ జబ్బు ఉంది, గర్వం అను, బిల్డప్ అను ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు నేను మంచివాడిని ఏమన్నా కదా, మీరు టెన్షన్ పడకండి. ఇఫ్ ఇన్ కేస్ నాకే కనుక ఏదైనా జబ్బు ఉంటే ఆ జబ్బు వదిలించే ప్లాన్ రెడీగా ఉంది ఆయన దగ్గర. ఎవరి దగ్గర? నాకే కాదు, నాకు మించినోడన్నా వదిలిచ్చేస్తాడు ఆయన. మీరు బాగానండి. ఈ అధ్యాయంలో కొర్నేలికే పాఠం అనుకున్నాం. అసలు పెద్ద పాఠం ఎవరికంటే పేతురుకి. ఈయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు దుప్పటి దిగింది. దుప్పట్లో అన్ని జంతువులు కనపడ్డాయి. తిని పేతురు ఆకలేస్తుంది కదా అన్నాడంట. ఈయన అన్నాడు, ప్రభువా, నేను అవి అసలు తిన్నాను. నాకు ఎప్పుడైనా తిన్నానా? నేను ఎప్పుడైనా తిన్నానా? వెరీ గుడ్. ఒకటోసారి. మళ్ళీ రెండవ మారు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమనవని వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారా శబ్దం అతనికి. ఊరుకో పేతురు, దేవుడు అన్నిటిని ఎలా చేశాడు? పవిత్రంగా, పరిశుద్ధంగా. నువ్వు ఎందుకు వద్దన్నో? తిను. ఎన్నోసారి?
సరే దేవుడే చేశాడు అంటున్నాడు కదా, దేవుడు చెప్పాక తినవద్దు బాగుంటుందా అని తినాలా వద్దా? కానీ ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? ఎలాగూ ముమ్మారు జరిగేను, వెంటనే ఆ పాత్ర ఆకాశము పైకి ఎత్తబడెను. 3 సార్లు చెప్పాడు కానీ దుప్పట పైకి వెళ్ళిపోయింది, కానీ సార ఏం చేయలేదు. అంత గొప్పలీన ఎవరు? చూడండి ఎంత గొప్ప సేవకుడు, ఆయనలో ఉన్న బలహీనత ఏంటి. ఏమండి ఒక మాట చెప్పనా మీకు ఒక మాట చెప్తున్నానండి. ఈ రోజుల్లో సేవకులకు కూడా ఈ బిల్డప్లు ఉన్నాయండి. అందరికి వందనాలు. మొన్న ఒక ఊరు వెళ్ళాను, ఊరి పేరు చెప్పండి మీకు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు. ఊరు వెళ్తే అయ్యగారు అంటే అస్సలు ఏ సంఘస్థుల ఇంటి దగ్గర భోంచేయడంట. ఎరా అంటే అయ్యగారిని ఎవరంటుకున్నా అయ్యగారికి నచ్చదంట. ఎందుకంటే అయ్యగారు వేరే గొడవ నుంచి వచ్చాడంట. నేను చెప్పండి, ఉందా లేదా? ఏమండి నేనేమంటానంటే మనలోనే మార్పు లేకపోతే మనమేం చెప్తాం 10 మందికి? అంతే కదా. మనలోనే అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ లేకపోతే మనమేం గొప్పలు అవుతాం. పర్ఫెక్షన్ అనేది ఒక దాంట్లోనో రెండిట్లోనో కాదు, అన్నిటిలో వచ్చినప్పుడే పర్ఫెక్ట్. అదర్వైజ్ నో పర్ఫెక్ట్. అంతే, సరైనోడు కాడు. ఎన్నిసార్లు చెప్పాడు పేతురుకి? 3 సార్లు. తిన్నాడా? తినలేదు. ఈలోపు పాత్ర పైకి వెళ్ళిపోయేటప్పటికి తెల్లారింది. బాగా మీరు. ఈలోపు ఏమైందంట? పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండనో అని తనలో తాను ఎటు తోచక ఉండెను. అంటే అర్థం కావట్లే, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు కూడా. ఇదేంటి ఇలాంటిది వచ్చిందేంటి నా ముందుకి, దీని అర్థం ఏంటి అని అర్థం కావట్లేదు. ఎవరికి? పేతురు అంతటోడికే. అనేక మందికి భావాలు చెప్పిన పేతురికే దాని భావం ఏంటో తెలియలేదు. తెలియనప్పుడు ఏమైందంట? కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచిరి. ఈలోపు కొర్నేలి గారి మనుషులు పంపాడు కదా, వాళ్ళు బయటకు వచ్చి అయ్యా ఇంట్లో ఎవరో పేతురు అనే వ్యక్తి ఉన్నాడంట, ఉన్నాడా అని పిలుస్తున్నారు. పిలవగానే ఏమైంది? పేతురను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనము గురించి యోచించుకుని చుండగా వినండి మీరు, బయట వచ్చారు, వాళ్ళు పిలుస్తున్నారు, ఈయన మాత్రం ఏ పనిలో ఉన్నాడు? అసలు ఆ దర్శనం ఏంటి అంటే వచ్చిన వాళ్ళు కూడా ఆ పని మీదే వచ్చారన్న ఆలోచనకి ఇంకా తెలియలేదు. ఎవరికి? పేతురికి. అర్థం కాని వైనంలో ఉన్న పేతురికి ఒక ఆయన అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు చదువుతాం చూడండి. ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెదికి వచ్చుచున్నారు, నీవు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. అంటే అర్థం కాక వైఖరిలో ఉన్న పేతురికి అర్థమయ్యే జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? మీకు ప్రారంభ రోజుల్లో నేను చెప్పినట్టు గుర్తు. అపోస్తుల కార్యాలకున్న మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు. ఎలా చేశాడు కార్యాలంటే ఈ పరిశుద్ధాత్ముడు ఇందులో ఆలోచింపజేసేవాడిగా, భావాలు తెలిపేవాడిగా, నడిపించేవాడిగా, జీవితాలను మార్చేవాడిగా ఎన్నో రకాల కార్యాలు చేశాడని చెప్పుకున్నాం. ఇందులో పరిశుద్ధాత్ముడు, ఇందులో అపోస్తుల కార్యాల్లో. ఇప్పుడు అందులో భాగంగా పేతురు గారికి ఈయన ఏం చేస్తున్నాడు? ఆ దర్శన భావాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరు చెప్పండి మీరు? ఎవరు? అమ్మ మీరు బాగా గమనించండి. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే కానీ ఆయనకి దాని విలువ, దాని అర్థం కాలేదు. మీకు కూడా మంచి మాట చెప్పనా? మన బ్రతుకుల్లో కూడా, అమ్మ వినాలి, మన బ్రతుకుల్లో కూడా అర్థం కాని ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటిలో ఆయన అర్థమయ్యేటట్టు మనతో ఉండి చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన అర్థమయ్యేటట్టు చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అదేనా లేదా? ఇంకా చెప్పనా? ఆత్మతో మనం నడిచినప్పుడే అర్థమవుతాయి మన బ్రతికేటో. ఆత్మ లేకుండా నడిస్తే మన జీవితం ఏంటో మనకి తెలీదు. ఆత్మ లేకుండా నడ్డబెట్టండి. ఆత్మ లేకుండా పనులు జరుగుతాయా? చెప్పాలి మీరు. ఆత్మ లేకుండా పనులు జరుగుతాయా? మీరు ఎప్పుడైనా గమనించండి. పరిశుద్ధాత్ముడు మనతో లేకపోతే ఆ పనిలో ఉండే పరిస్థితులే చెప్పేస్తాయి ఇది ఆత్మీయ కార్యం కాదని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు అని ఉంటుంది. దేనికి కర్త కాదు? వెరీ గుడ్.
అంటే ఇక్కడ అల్లరితో కూడిన వాతావరణాలు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల అంటే మీరు చెప్పండి, అక్కడ ఎవరు లేరు? ఆత్మ లేడు. ఆత్మ లేడు. ఏ సంఘంలో అల్లరి ఉంది? అల్లరి చేసే సంఘాలు ఉంటాయా? చెప్పండి. అల్లరేంటి? అల్లరేటి? అల్లరేటి అమ్మా? డ్రమ్ములే కాదు, అది చాలా తప్పు మాట. అది డ్రమ్ములు కొడితేనే అల్లరా? మనం మాట్లాడితే అల్లరి రాదా? మధ్యలో ఫోన్ వచ్చి బయటికి వెళ్తే అల్లరి రాదా? చెప్పండి. గోల చేస్తే అల్లరి రాదా? ఏమండి, వస్తుంది రాదా? మన ఫోకస్ తప్పుతుంటే మీరు ఫిక్స్ అయిపోండి, మన దగ్గర ఆత్మ లేడని అర్థం. మనం ఇలా చక్కగా ప్రార్థనలు ఉంటామా, సడన్గా ఇక్కడ ఉన్న మీ అందరికీ రకరకాలుగా కనిపిస్తుంటాయి. ఏం కనిపిస్తుంటుంది? ఇప్పుడే విమానం వెళ్తుంటుంది, మనసులో గుర్తొస్తుంది మీకు, విమానం కూలిపోయింది కదా, ఎవరి మీదన్నా పడుతుందేమో, డైవర్ట్ అయ్యావు. అలా పక్క పోతున్నావు అంటే నీతో ఆత్మ పనిచేయట్లేదు. ఫోన్ వచ్చింది, ఫోన్ వైపుకి వెళ్ళిపోతున్నావు, నీతో ఆత్మ పనిచేయట్లేదు. సడన్గా నీ కళ్ళ ముందున్న పిల్లడు అప్పుడే ముద్దొచ్చేస్తాడు, పిల్ల అప్పుడే ముద్దొచ్చేద్ది. ఇప్పుడు నీ ఆలోచన ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పిల్ల మీదకి. ఎదురుకుండా చెట్టో పుట్టో కనబడుద్ది, దాని వైపుకి వెళ్ళిపోతాం. ఎదురుకుండా బిల్డింగో ఏదో కనబడుద్ది, దాని వైపుకి వెళ్ళిపోతాం. అలా ప్రార్థనకు వచ్చి కూడా మనం డైవర్ట్ అయిపోతున్నామంటే మనతో ఎవరు పని చేయట్లేదు? ఆత్మ ఉన్నప్పుడు అసలు మన ఆలోచన అంతా ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? వాక్యం మీదే, దేవుని మీదే. అలా ఉందనుకోండి, మన భక్తి జీవితమే మారిపోద్ది. నా మాట మీకు అర్థం లేదా? అందుకే చూడండి, ఆత్మ నడిపింపు ఉండాలంటే ఉండాలి. అందుకే బైబిల్లో మంచి మాట రాశాడు, రోమపత్రికలో కూడా. ప్రార్థన కూడా ఎలా చేయాలంటే చూడండి, అక్కడ రాశాడు. ఆ మాట చూద్దాం, చూడండి, అందరూ తీయండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక క్షమించండి, కొరింథీ పత్రిక, కొరింథీ మొదటి పత్రిక తీసారండి? వెరీ గుడ్. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట చదవండి అమ్మ, అది కూడా చదువుదాం. రోమా 8 తర్వాత చదువుదాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ. అంటే ఇప్పుడు దేవుని సంగతులు మనకు అర్థం కావాలంటే మనతో ఎవరు ఉండాలి? చెప్పండి అమ్మా, ఎవరి ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ. చాలామందికి వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తుంటుంది. అందరికి వందనాలు. నవ్వుతూ చెప్పండి, వందనాలు. ఏ ఊరిలో పడుకునేవాళ్ళు ఉంటారు? కొన్ని ఊరిలో. మీకు నిజం చెప్పనా? తిట్టుకోనంటే చెప్తాను, మన ఊర్లో లేరు. మీకు నిజం చెప్తాను తిట్టుకోనంటే. రావణ్ గారు, సాతాను గారు తెలుసా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మీ అందరికీ తెలియని గొడవ ఏంటంటే, అందరికంటే ఫస్ట్ వచ్చి కుర్చీలో కూర్చునేది ఆడే. తెస్సలోనికీ పత్రికలో రాశాడు, తీకండి. వాడు దేవుని ఆలయములో కూర్చున్నాడు. ఎవడో? సాతానుగాడు. ఆడు ఏం చేస్తాడంటే నీ దగ్గరకు వచ్చి, ఎందుకంత సీరియస్గా వినేత్తను? ఆడు ముఖం చూస్తే ఏం కలిసి వస్తుంది? రేపు పొద్దున్న పనిలోకి వెళ్ళాలి కదా, ఓ కూసేపు లాగే ఏది అంటాడు నిన్ను. అని నీకు రానప్పుడు మెల్లగా ఏ మేడ మీద ఎక్కి అలాగలా తల ఊపాడు అనుకోండి, ఏమొచ్చేద్ది? వస్తుంది రాదా? అలాగాడు మనతో ఉండి ఎవడు దొరికితే వాడిని లాగేద్దామా, పాడు చేద్దామన్న ప్లాన్లో ఉంటాడు. అప్పుడు మనం ఏం మిస్ అయిపోతామంటే దేవుని ఆత్మను కోల్పోతాం. అలా కోల్పోవడం వల్ల మనం ఏం వెళ్ళామో తెలుసా? వాక్యాన్ని వెళ్ళాం. అందుకే ఏమన్నా చూడండి, ఆత్మ విషయాలు, దేవుని విషయాలు దేవుని ఆత్మ ఉన్నవాడికే అర్థమవుతాయి. ఇందాక రోమపత్రికలు కూడా అంటాడు, ఆత్మతో ప్రార్థన చేద్దాము, ఆత్మతో పాడదాం. దేంతో పాడడం? ఆత్మతో పాడాలంట. దేంతో ప్రార్థన చేయాలి? ఆత్మతో ప్రార్థన చేయాలంట. నిజంగా మీరు ఆత్మతో ప్రార్థన చేయండి, ఎదుటోడు కదులుతాడు, మనసు చలిస్తుంది, నీ కళ్ళల్లో నీళ్లు చివురుతాయి. ఆత్మతో పాడండి, ఖచ్చితంగా నీ పాట ఒకడినైనా ఏం చేస్తుంది? మారుస్తుంది. మన పాట మనల్నే మార్చట్లేదంటే అర్థం చెప్పండి. మనం స్వరంతోనే పాడుతున్నాం, దేంతో పాడతలేదు? ఆత్మతో పాడటం అంటే ఏంటో చెప్పనా? ఆ పాటలో ఉన్న భావం మనకు అర్థం అవడమే ఆత్మ చేసే పని. ఇందాక మంచి పాట పాడారు సురేష్ గారు, మానవుడా. ఏదో పాట పాడారండి, మానవుడా. అవి చెప్పండి, మర్చిపోయి నేను. మార్పులేని
జీవి అంటే మనిషి. నువ్వు మారుతున్నావా? మార్పు ఉందా? నేను చెప్పనా, ట్యూన్ బాగుందని పాడితే నోటితో పాడినట్టు, భావం అర్థమై పాడితే ఆత్మతో పాడినట్టు, ఆత్మతో పాడినప్పుడు ఆ పాట ముందు మనల్నే మార్చేస్తుంది. ఇక మీకు వదిలేస్తున్నాను నేను ఎలా పాడుతున్నాను అన్నది. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? సరే గుర్తుంచుకోండి, ఆత్మ మనతో ఉంటేనే మనం పనిచేసినట్టు. ఆత్మ మనం ఉంటేనే ఈ భక్తి జీవితం బాగుంటుంది. నేను చాలాసార్లు నా భార్యతో అంటాను, మీరు అబద్ధం అయితే అడగండి, ఇదిగోండి ఇక్కడే ఉంది నా భార్య, ఇక ముక్కుసూటిగా అడుగుతున్నాను. ఈరోజు వాక్యం చెప్పి అంటాను, ఈరోజు ఆత్మ పనిచేయలేదమ్మా నాతో అన్నానమ్మా అంటానండి. ఈరోజు ఆత్మ నా దగ్గర లేదు, ఎందుకో నేను సరిగ్గా మాట్లాడలేదు ఈరోజు. కొన్నిసార్లు అంటుంటాను, నేను ఏం మాట్లాడను తెలదమ్మాయి, ఆత్మే మాట్లాడిచ్చింది. నిన్న ఓ చోటుకి వెళ్ళాను, చాలా దూరం వెళ్ళాను. వచ్చేటప్పటికి సాయంత్రం 6 టైము, ఇంటికి వచ్చేటప్పటికి 7 గంటలకు ప్రార్థన. గబగబా రెడీ అయ్యి వీళ్ళని రెడీ చేసుకునేటప్పటికి 7 అయిపోయింది. మీరు నమ్మండి, ఏం ప్రిపేర్ అవ్వలే, మైక్ పట్టుకున్నాను మాట్లాడానండి. అసలు నేను మాట్లాడలేను, ఓపిక లేదు అనుకున్న నా పరిస్థితిని దేవుడు ఎంత గొప్పగా మాట్లాడిచ్చాడో బయటకు వచ్చి చెప్పాను. నేను ఏం మాట్లాడినా తెలియదు, కానీ నాతో మాట్లాడించింది ఎవరు? ఆత్మే. నేను అనుభవిస్తుంటానండి, ఆత్మశక్తిని నేను అనుభవిస్తుంటాను, నాకు అర్థమవుతుంటుంది. మనం ఫీల్ అవ్వాలి ఆత్మీయతను. ఆత్మ మనలో గద్దింపుని, ఆత్మలో మనలో హెచ్చరికను, మనలో మార్పుని, మనలో జాగ్రత్తని, మనకు అర్థమయ్యే జ్ఞానాన్ని ఇస్తుందంటే మనతో ఎవరు పనిచేస్తున్నట్టు? ఆత్మ పనిచేస్తున్నట్టు. అసలు వాక్యం మనకు అంటుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మధ్యలో ఆత్మకార్యం లేనట్టు. వాడికి అర్థం లేదా? ఇప్పుడు పేతురికి జ్ఞానాన్ని నేర్పుతుంది ఎవరు? ఆత్మ. అంటే పేతురంతటోడికే ఆత్మ, పరిశుద్ధాత్మ దగ్గరగా ఉండి అర్థం కాని పరిస్థితులను అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. వెరీ గుడ్. ఏమంది? నీతో వచ్చిన వాళ్ళు కూడా నువ్వు వెళ్ళు. ఎవరితో? పేతురుతో. వెరీ గుడ్. ఆయన ఏం చేశాడు? పేతురు ఆ మనుషుల యొద్దను దిగివచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగానైతే రీజన్ కూడా తెలియదు దీనికి. ఎవరికి? పేతురు గారికి. వెరీ గుడ్. అందుకు వారు, నీతిమంతుడును, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు, కొర్నేలి కోసం ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. నీతిమంతుడును, దేవునికి భయపడివాడును. అయ్యా ఒక్కసారి దీన్ని చూస్తున్నారు ఎవరైనా? కెమెరా పనిచేస్తుందండి? కొంచెం కన్నేసి ఉంచండి దాని మీద. ఏనా కుర్రోళ్ళు ఎవరు లేరు, మరి లోపల ఏం చేస్తున్నారు కుర్రోళ్ళు అందరూ? లోపల ఉన్నారన్న కుర్రోళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? లోపల రేఖ లోపలికి వెళ్ళు. అందుకు వారు, నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. ఏం చెప్పాడంటే దూత? ఎంతకి? కొర్నేలిని పిలిపించుకొని ఏం చెప్పించుకోండి? వాక్యం చెప్పించుకో. ఎవరితో? చెంచాలి. పేతుని పిలిపించుకొని ఏం చెప్పించుకో? వాక్యం చెప్పించుకో అని చెప్పాడు. ఎవరో? దూత. ఎక్కడ? దర్శనంలో. ఎవరికి? కొర్నేలికి ఇలా చెప్పాడు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. రండి, సరే నాకు అర్థమైంది అని లోపల పిలిచాడు. పిలిచిన తర్వాత బయలుదేరాడు. 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మంచి సరౌండింగ్ బ్యాచ్. మరి చిన్నోడు కాదు ఈయన. ఎవరు? పేతురు. ఎవరు? చిన్నోడు కాదు, మంచి సేవకుడు, గొప్ప సేవకుడు కూడా జనాన్ని వేసుకుని బయలుదేరాడు. ఈలోపు ఏమైంది? మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులు, ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. ఎవరి కోసం? పేతురు ఎవరు? సేవకుడు. వీళ్ళెవరు? అది ఏం వినడానికి? వెరీ గుడ్. ఆయన ఎవరో? ఏం చెప్పేవాడు? వీళ్ళెవరో? వినేవాళ్ళు. ఆయన ఎవరో? మళ్ళీ చెప్పండి అమ్మా. పేతురు ఎవరు? వాక్యం చెప్పేవాడు. వీళ్ళెవరో? వాక్యం వినేవాళ్ళు. అమ్మ మళ్ళీ అడుగుతున్నాను, వినేవాడు చెప్పేవాడి కొరకు కనిపెట్టుకున్నాడా? చెప్పేవాడు వినేవారి కోసం కనిపెట్టుకున్నాడా? కరెక్ట్గా చదివారా? అంటే చెప్పేవాళ్ళే, క్షమించాలి,
వినేవాళ్ళే చెప్పేవాడి కోసం కనిపెట్టుకొని ఉండాలి. అంతేనా? వెరీ గుడ్. అందరికి వందనాలండి. చెప్పండి, ఈరోజు జరుగుతున్న గొడవ ఏంటి? ఏ రాజు గారు? అయ్యగారు సంఘం ఎందుకు రాలేదంటే ఒక ఆయన ముందు నువ్వు వచ్చావేటి అయ్యగారు? బంగారు తల్లు అలాగని అయ్యగారు ముందు రావద్దని నేను అన్న, కానీ అయ్యగారి కంటే ముందే వచ్చి కూర్చొని ఉండాలి. ఎవరో? సంఘం. ఎందుకంటే అలా మనం కూర్చొని ఉన్నప్పుడే దాని మీద ఆసక్తి మనకున్నట్టు అర్థమవుతుంది. అదేందా లేదా? మనం ఎలా తయారైపోయింది చెప్పనా? అందరికి వందనాలు, తిట్టుకోకండి. మీరు తిట్టుకుంటున్నారు ఏమనుకుంటున్నాను, కోపంగా చూస్తున్నారు. అందరూ ఎలా తయారైపోయి చెప్పనా? ఫిక్స్ అయిపోయి అలా డిజైన్ అయిపోయాం మనం. ఏంటంటే అయ్యగారు వచ్చి హలో అంటాడు, సంఘ పెద్దగారు పాట పాడతాడు, ఆ పాట అప్పుడు లెగుద్దాం. అవునా? పాటలన్నీ అయ్యేలోపే వెళ్దాం ఎక్కడికి? ప్రార్థనకి. అందరికి వందనాలు. కొంతమంది అయితే అంత మంచోళ్ళు లేరు. ఆఖరిన ఆశీర్వాదంబుల్ మా మీద అన్నప్పుడు వెళ్దాం. అవునా కదా? మా మీద దీవెన దేవుడు ఉంచునుగా కనుక ఆమేన్. ఎవరు? ఎందుకు ఉంచుతాడు? ఆఖరిన వచ్చావనా? ఏమండి, ఏ విద్యార్థి అయితే ముందెళ్తాడో ఆ విద్యార్థి మంచి జ్ఞానాన్ని నేర్చుకోగలడు. కాలక్షేపంగా ఆలస్యంగా లేటుగా వెళ్ళే విద్యార్థి మంచి జ్ఞానాన్ని పొందుకోలేడు. చూడండి, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరు? కొర్నేలి. ఒక సేవకుడు వస్తున్నాడు అనగాని ఇంటి దగ్గర కూర్చొని బంధువుల్ని అందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. ఆ లక్షణం ఉండాలి మనకి, ఆ లక్షణం ఉండాలి. అదే మన ఇంటి దగ్గర మీటింగ్ అనుకోండి, వచ్చిన బంధువులు ఇంట్లోనే కూర్చుంటారు, వీళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు, వాళ్ళ కోడి మాసం ఉండి టీవీ పెట్టి కూర్చోబెడతారు. ఎవరిని? బంధువుల్ని. అయ్యగారు వచ్చి అమ్మా రండి అని సంఘం అంతా వచ్చాక లోపల వాళ్ళు కూడా బయటకు వస్తే బాగుండు అన్నాకు వస్తారు బయటికి. గడాలు ఇప్పుడు అలా లేరులేండి, మారిపోయారు గడాలు అందరూ. నిజం, మీరు మంచోళ్ళు అయిపోయారు. నిజంగానండి. ఇప్పుడు చక్కగా ముందు మీరే కూర్చుంటారు, చాలా సంతోషం వేస్తుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థన పెట్టుకుందో ఆ కుటుంబం కూర్చుంటుంది గడాల. కానీ ఒకప్పుడు అలాంటి రోజులు ఉండేవి. కానీ గుర్తుంచుకోండి, మనం ప్రార్థన పెట్టిందే వాక్యం వినడానికి, ప్రార్థన పెట్టిందే దేవుని మాటలతో మనం బలపరచడానికి. అంతేగాని ఆడికి పలహారం సరిపోద్దా ముందు ఆ టెన్షన్తో లోపల ఉన్న ఫంక్షన్తో మనం పడదామంటే పెట్టిన ప్రార్థన వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. ఇద్దరింటికి అలాగే వెళ్ళాడు యేసుప్రభు వారు. అక్క చెల్లెళ్ళు ఎవరల్లో? మరియా, మార్తా. భోజనం వండిన ఆవిడెవరు? వెరీ గుడ్, మార్తమే. వాక్యం వినేవాడెవరు? మరియమ్మ. దేవుడు ఎవరిని తిట్టాడు? మాత అనడా? మరియా అనడా? మరియా సిగ్గులేదా? చక్కగా కోడి మాసం ఉంటుంది, నువ్వు ఎప్పుడన్నా కూర ఉండవు అన్నాడా లేదా? మార్తమ్మని తిట్టాడు. మార్తా ఎందుకు ఆ ప్రయాస? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏది ఉత్తమం? తన దేవుని వాక్యాన్ని వింటుంది. అంటే గుర్తుంచుకోండి, వాక్యం కొరకు మనం కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాలి. మనం దేవుని మాట కొరకు ఎదురు చూడాలి తప్ప మన కొరకు దేవుడు ఎదురు చూడకూడదు. అంత స్థాయికి మనం వెళ్ళిపోయామంటే మనం బిల్డప్ ఇచ్చినట్టే అర్థం. అంతే కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నానంటే ఈయన కొర్నేలి చూడండి, ఏంటంట? తన ఇంటి వారందరినీ కూర్చోబెట్టుకొని, అబ్బా ఆ మాట పట్టుకోండి, ఈ మాట మీ మనసులో రావాలి. ఎవరు ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నా కొర్నేలి చేసిన పని గుర్తు రావాలి. తన ఇంటోల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తారని? అయ్యగారు వస్తారని. ఈలోపు పేతురు లోపలికి రాగా ఎవరు వచ్చితిరి అని అన్నాడు. ఎవరో? పేతురు. కొర్నేలి అనగానే పేతురు గారు వచ్చారనగానే ఆయన్ని కూర్చోబెట్టండి, మేము వచ్చుచున్నాము అన్నాడా లేదా? ఎస్పీ సార్ ఎవరు? కొర్నేలి గారు ఎవరు? ఎస్పీ. కూర్చోండి వస్తున్నాం అనలేదా? ఒక సేవకుడికి ఎంత పెద్ద అధికారైనా తన స్థితిని అంతటినీ మర్చిపోయి సేవకుడిగా చూస్తున్నందువల్ల ఇస్తున్న రెస్పెక్ట్ చూడండి. ఏం చేశాడు? చదవండి. కొర్నేలి అతనిని ఎదుర్కోగా అతని పాదముల మీద పడి. ఎవరి పాదాల మీద? ఇందుకు ఏం చెప్పడానికి వచ్చాడు ఆయన? ఈయనెవరో మన భాషలో చెప్పండి, మీకు అర్థమయ్యేది చెప్పాను కదా. ఎస్పీ వచ్చాడు. ఎవరు? పాస్టర్ గారు. ఇతరులు ఎవరు గొప్ప చెప్పండి? మీరు అలా మాట్లాడకండి సంగపతి గారు. మళ్ళీ అడుగుతున్నాను, ఈయనెవరో ఎస్పీ. ఈయనెవరో? ఎవరు గొప్ప?
సాధారణంగా మనమైతే ఏం చేస్తాం చెప్పనా, ఎస్పీ రాగానే దండం పెడతాం, అయ్యగారు రాగానే ముఖం పక్క తిప్పేసుకుంటాం కాదా? కానీ నిజం చెప్పనా, ఎవరు గొప్ప అంటే నేను చెప్తున్నా, మనసులో పెట్టుకోండి, సేవకుడే గొప్ప. ఎందుకు గొప్ప? ఎంత గొప్ప లక్షణం అది. ఎవరు గొప్ప? సేవకుడే గొప్ప. ఎందుకు చెప్పనా, బైబిల్లో రాశాడు, యాచకులంట సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అన్నాడు. ఎక్కడ మాట? మలాకి గ్రంథం తీర్థం ఒకసారి తీయండి. సేవకులు ఎవరు అని అడిగితే ఆయన రిప్రజెంట్గా ఎవరి కోసం చెప్పాడు చూడండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం ఎన్నో వచనం అండి అయ్యా? 7వ వచనం. యాచకులు, అమ్మ వినాలి మీరు, యాచకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. ఎవరు దూతలు? ఇంకా చెప్పనా, సేవకుడు వస్తున్నాడంటే ఎవరి రిప్రజెంటో తెలుసా? దేవుని రిప్రజెంట్. ఎవరు రిప్రజెంట్? దేవుని రిప్రజెంట్. దాని అర్థం ఏంటంటే దేవుని స్వరమే మన దగ్గరికి వస్తుంది. అసలు ఎంత గౌరవంగా చూడాలండి చెప్పండి. చూడాలా వద్దా? అంటే నేను చూడట్లేదు అని అనట్లేదు, కానీ కొన్ని చోట్ల చూడట్లేదు, సేవకుణ్ణి. కొంతమంది చూడమంటే కొంతమంది మరీ దేవుడిని చేస్తున్నారు. మరీ దేవుడిని చేసిన తప్పే, గౌరవించకపోయినా తప్పే. మరీ దేవుడిని చేయమని ఏం బైబిల్ చెప్పలేదు. ఆయన పాదాల మీద పడితే నా పాదాల మీద పడొద్దని చెప్పాడు పేతురు. పాదాల మీద పడేంత అవసరం లేదు. కానీ ఒక సేవకుని ఏం చేయాలి? గౌరవించుకోవాలి. ఎలా గౌరవించాలి చెప్పండి? ఎలా గౌరవించాలి? చెప్పిన మాట అంటే చాలు, అంతేనా? ఇంకా అయ్యగారు వచ్చినప్పుడు వందనాలు చెప్పడం గట్ట ఏం లేదా? అది ఉండాలి, ఇది ఉండాలి, అదేనా లేదా? ఇది ఉండి అది లేకపోయినా తప్పే, అది ఉండి ఇది లేకపోయినా తప్పే. కనీసం అయ్యగారి కళ్ళ ముందు కనబడినప్పుడు, సేవకుడు కనబడినప్పుడు అయ్యా వందనాలని చెప్పేంత గౌరవమైన మనసు మనకు ఉండాలి. మేము గౌరవంగా చెప్పట్లేదు అయ్యగారు అంటే అందరికీ వందనాలండి. గౌరవంగా చెప్తే ఆ పలుకు ఒకలా ఉంటుంది, తప్పక చెప్తే ఆ పలుకు ఒకలా ఉంటుంది. చాలామంది నడుచుకుంటూ వస్తారు కదా, అందరికీ వందనాలు చెప్పండి. మీరు చెప్తున్నా నేను, మీరు తిట్టుకున్నారంటే చెప్తాను. మీరు తిట్టుకున్నారు ఎవరో నాకు లేదు కదా. నడుచుకుంటూ వస్తారా? చాలామంది మంచోళ్ళు ఉన్నారు. అక్కడ రాగానే ఫస్ట్ నన్ను చూసి వందనాలు అయ్యగారు అంటారు. ఎవరికి ఇచ్చే గౌరవం? అయ్యగారికి ఇచ్చే గౌరవం. కొంతమంది మన ఊరిలో లేవు ఈ గొడవలు. మళ్ళీ మీరు అయ్యగారు నన్నే అన్నాడని ఎవరైనా అనుకుంటే లేపం గొడవ. వచ్చేసి కూర్చొని ఆడు చూస్తే, ఆడు చెప్తే అప్పుడు రిప్లై ఇద్దాం. గౌరవం ఉన్నట్ట లేనట్ట? ఇది మనం ముఖ్యమా అని అడిగితే నేను ఏమంటానంటే, దేవుని సేవకుని గౌరవించాల్సిన బాధ్యత ఎవరు అప్పచెప్పారంటే దేవుడే అప్పచెప్పాడు. అదే బైబిల్ అంటాడు, ప్రతి సత్కార్యమును చూస్తూ మర్యాదగా నడుచుకొని అన్నాడు. అంటే ఖచ్చితంగా వారి మర్యాద వారికి ఇచ్చేయాలి మనం. అది మనపై ఉన్న బాధ్యత. మాస్టర్ని ఎందుకు గౌరవించాలని కుర్రోడు అడిగితే ఇంకేం చెప్తాం? అంతే కదా. వాడు మాస్టర్ ఏమంటాడు? వెరీ గుడ్ నాన్న, నీకు పాఠం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటాడు. అప్పుడు వాడు ఏమవుతాడు? పాడవుతాడు. అంతేనే కదా. నేను చెప్పనా, మనస్ఫూర్తిగా సేవకుడు కనెక్ట్ అయితే ఆ భక్తుల జీవితం వేరేగా ఉంటుంది. పౌలు అన్నాడు ఆ మాట, నన్ను బలపరిచిన వాని యందు సమస్తము చేయగలను. ఆ మాట అన్నది పౌలే. నన్ను చాలామంది మోటివేషనల్గా మాట్లాడుతున్నారు, చాలామంది నన్ను ప్రోత్సాహపరుస్తున్నారు, చాలామంది నన్ను గౌరవిస్తున్నారు, వారి పట్ల నేను గొప్ప కార్యాలు చేయగలను అంటాడు పౌలు. అంటే గుర్తుంచుకోండి, ఏం చేస్తున్నాడు కొర్నేలి? చూడండి మళ్ళీ ఆ మాట ఏమండి, చూడండి. అందుకు పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను నరుడనే అని చెప్పి లేవనెత్తి. నేను కూడా చూడండి, పాదాల మీద పడిపోమన్నాడా? ఈయనేమన్నాడు? పాదాల మీద పడాల్సిన అవసరం లేదు. అంతే కదా. నేను ఎవరిని? నేను నీకు లాంటి మనిషిని. గౌరవించు చాలు. పాదాల మీద పడాల్సినంత అవసరం అయితే లేదు. వెరీ గుడ్. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి చూచెను. అప్పుడు అతడు తన మనసులో మాట ఇప్పుడు బయట పెడుతున్నాడు. ఇప్పుడు దాకానండి పరిశుద్ధాత్మ వచ్చి కలిగిన దర్శనం, కళ దర్శనం చెప్పి సిచ్యువేషన్ చూశాక అప్పుడు అర్థమైంది దీనికి, ఓహో ఈ సిచ్యువేషన్ బట్టే నన్ను పంపాడు.
అందుకే ఆ దర్శనం వచ్చింది అని అర్థమయ్యి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు. తన మనసు ఏటో చూడండి, మనసు అంట అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను, మన భాషలో మాట్లాడుకుందాం, వేరే క్యాస్టోడ్తో సహవాసము చేయుటైనను, అలాంటి ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని ఎవరు చూపించారంట? ఇప్పుడు దాకా నాకు ఆ బుద్ధి లేదు, ఇప్పుడు నాకు ఆ బుద్ధి ఇచ్చాడు. ఎవరిచ్చారు? చిచ్చి వాళ్ళ అని ఉండేవాడు ఒకప్పుడు. మనం తినే ఫుడ్ కాదు, మనకు ఎక్కదది అండేవాడు ఒకప్పుడు. ఆ దర్శనంతో ఆత్మ తనతో మాట్లాడడంతో ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఎవడో తక్కువ కాదు, ఎవడో నిషేధింపబడ్డవాడు కాదని నాకు చూపించాడు అని చెప్తున్నాడు. ఎవరో? దేవుడు. బంగారుతో ఒక మాట చెప్పనా, చాలామంది యేసుప్రభు మీద వేసిన నిందేడు తెలుసా? యేసుప్రభు కులం తక్కువ దేవుడు అన్నారు. ఎవరు దేవుడు? అసలు మీరు చదవండి, అసలు ఆయన ఎంత గొప్ప కులానికి చెందిన దేవుడో మీకు అర్థమైపోద్ది. ఇంకా చెప్పనా, అంత గొప్పడు అన్నాడు, మనం అందరినీ సమానంగా చూడాలన్నాడు. ఎవరిని? కానీ ఏం చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఈ రోజుల్లో సంఘాల్లో కూడా ఈ జబ్బు ఉంది. కొన్ని సంఘాల్లో నాకు నచ్చదండి అలాంటి సంఘాలు చూస్తే. ఒక ఊరిలో చూశాను, ఒకే పాస్టర్ గారు ఒక ఊరిలో 2 సంఘాలు పెట్టాడు. యాయ్ గారు, ఇది ఫలానా కులం వాళ్ళు వెళ్ళి సంఘం అండి, వెరీ గుడ్, అది ఫలానా కులం వాళ్ళు, మరి వాళ్ళు ఎల్లో కలిపి ఒక చోట పెట్టచ్చు కదా అయ్య గారు. వాళ్ళు ఇక్కడికి రారయ్య గారు, వాళ్ళు ఎక్కడికి రారంట, ఇక్కడికి రారంట, కానీ ఎక్కడికి వస్తారంట? గుడికి వస్తారంట. నీలో అది ఇది ఒకటే అనే మనసు లేనప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే. అంతేనా కదండి? ఏమన్నాడండి పేతురంతుడు? ఇంతకుముందు అలా ఉండేవాడిని, సహవాసం చేసేవాడిని కాదు, ముట్టుకునేవాడిని కాదు నా ధర్మం ప్రకారం. కానీ ఇప్పుడు అందరూ ఒకటే అని, నిషేధించబడెవడో లేడని నాకు దేవుడు తెలియజేశాడు, బుద్ధి చెప్పాడు నాకు. అందును బట్టి కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని. అంటే ఇంతకుముందు ఆ దర్శనం రాకపోయి ఉండుంటే ఈయనేం చేద్దుడు? నేను మీ ఇంటికి రాను, వాళ్ళ దగ్గర నేను కూర్చోను, మొగమాటం లేకుండా చెప్పేవాడు. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ పాఠం ఎవరికి వచ్చింది? పేతురుకి. వెరీ గుడ్. అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అసలు ఎందుకు పిలిచారు? మీ దగ్గరికి వెళ్ళమని నాకు దర్శనం వచ్చింది, సరే నేను వచ్చాను. ఎందుకంటే ఎవ్వరూ నిషేధించబడ్డవాడు కాదని నాకు బుద్ధి చెప్పాడు దేవుడు, నాకు అర్థమైంది, దాన్ని బట్టి వచ్చాను. కారణం ఏంటి అని అడగగానే ఇప్పుడు కొర్నేలి గారు మాట్లాడుతున్నారు. వినాలి మీరు. ఎవరో? కొర్నేలి. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు కొర్నేలి, 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా. ఇందాక చూసాం మనం ఎన్ని గంటలకు మొదలెట్టాడు ఆయన. ఆ మాట ఇందాక రాయలేదు, ఇప్పుడు రాశాడు. అది 3 గంటలు మొదలుకొని ఎంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రమును ధరించుకొనిన ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని చెప్పాను. వెంటనే నిన్ను పిలిచి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఎవరితో? పేతురుతో. ఎవరో? కారణం ఏంటి అబ్బాయి అంటే అన్నాడు, ఏం లేదు ప్రభా, ఏం లేదు పేతురు అయ్యగారు, మీతో నేనేం చెప్పించుకోవాలనుకుంటున్నాను? వాక్యం. మీరు చెప్పండి, నేనేం వింటాను. అబ్బా ఏం బాగుందండి అన్నమాట. అయ్యగారిని ఇంటికి పిలిపించాడు. ఎవరో? కొన్నేలి. ఏం మాట్లాడడానికి? చెప్పండి, ఏం మాట్లాడడానికి? నేను చెప్పనా? ఈరోజు అదే అయ్యగారు ఖాళీ దొరికితే, అయ్యగారు ఖాళీగా ఉన్నారు కదా, 2 నిమిషాలు వాకింగ్ చెప్పండి అని వాళ్ళు లేరు. ఎంకమ్మ ఏం చేసింది తెలుసా అయ్యగారు? అప్పయ్యమ్మ ఏం చేసింది తెలుసా అయ్యగారు? రేఖ అవ్వ. ఎవరితో? అయ్యగారు దొరికితే పాపం ఇంకా అదే దండోరా కదా. ఇంకా చెప్పనా,
అయ్యగారికి గొప్పలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అయ్యగారికి కహానీలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అయ్యగారు దొరికితే ఖాళీ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అయ్యగారు దొరికితే వేస్ట్ ఇష్యూస్ రాజకీయాలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అయ్యగారు దొరికితే చెత్త గొడవలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, సేవకుడు నీకు కనబడ్డా, టైం నీకుందా, నువ్వేం చెప్పించుకో. అదే పని, పాస్టర్ గారి పని అది, మనం ఉపయోగించుకోవాల్సిందే అది. అవంటే అర్థమైందా లేదండి? ఖాళీ దొరికితే ఏం చెప్పాలి తెలుసా? వాక్యమే. నేను మన ఎవరో కన్నం శ్రీని గారు ఎవరో ఇంకొక వాళ్ళ చుట్టం ఎవరో కలిసి ఒక చిన్న కార్యక్రమం నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళాం. నిజంగా నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఆయన చాలా సంతోషం వేసింది. దారంతా ఆయన ఏ విధానాలతో ఉన్నా నాకు తెలియదు, కానీ చక్కగా వెనకాల ఉన్న ఆయన నన్ను ప్రశ్నలు అడుగుతుంటే ఈయన నాతో పని కట్టుకొని వాకింగ్ చెప్పించుకున్నాడు. శనివారమా ఆదివారమా ఈ భక్తిలో గొప్పతనం ఏంటి, ఇవన్నీ చెప్పించుకొని ఇప్పుడు ఆయన వింటారేమో మైక్లో నాతో చెప్పారు. ఆయన అయ్యగారు మీ ప్రసంగం అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి కూర్చొని వింటానండి అని అన్నమే కాకుండా నిన్న ఏమని చెప్పారు తెలుసా? నా భార్యని, నా తమ్ముడు భార్యని కూడా గుడికి పంపేస్తాను అయ్యగారు. నాకు ఎంత సంతోషం వేసిందో. ఎందుకంటే అసలు సేవకుడు మన దగ్గర ఉంటే మనం చేయాల్సిన పని అది. జోకులు వేయడానికి కాదు. ఎవరో సేవకుడితో కూడా జోకులు వేసే వాళ్ళు ఉంటారా? నవ్వొద్దని కాదండి, అలాగే నువ్వు కోపం సీరియస్గా పెట్టుకున్నారు కాక. చమత్కారం ఆడకూడదు అయ్యగారితో. అయ్యగారు మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాక్యమే చెప్పించుకోవాలి. అయ్యగారులు కూడా చమత్కారాలు ఆడకూడదు. ఇప్పుడు అందరూ ఒక ఆయన ఉంటాడు, మొత్తం సరసోక్తులే అన్నీ. తప్పు. నా పని ఏంటి? చెప్పడమే. ఏం చెప్పడం? వాక్యం చెప్పడం. నేను అదే చెప్పాలి, మీరు అదే చెప్పించుకోవాలి. కొన్నేళ్ళు అడుగుతున్నాడు, పేదరు అడుగుతున్నాడు కొన్నేళ్ళని, ఎందుకు పిలిచావు, కారణం ఏంటి? అయ్యా నీకు అనుకూలత, నువ్వు వచ్చావు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు చెప్తానంటే. ఏం చెప్తానంటే వాక్యం చెప్తానంటే. అనగానే మొదలెట్టి అడిగిన ఏంటి వాక్యం ఏమన్నా చూడండి. 34 వచనం. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించిన. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి వాక్యం. ముందు నేను తెలుసుకున్నాను అంటున్నాడు ఆయన. నేను యాక్సెప్ట్ చేశాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అబ్బా ఎంతమందికి? ఏ క్యాస్ట్కి? నో క్యాస్ట్ ఎట్ ఆల్. ఆయన దగ్గర కొలవే లేదు. ఎవరి దగ్గర? అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. హెబ్రీ పత్రికలో చెప్పాను మీకు, ఆయన చనిపోయింది కొందరి కొరకు కాదు, అందరి కొరకు. ఎందుకంటే ప్రభు అయినా అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నిజం చెప్పనండి అమ్మా, మీరు గమనించండి, యేసు ప్రభు వారు ఎందుకు గొప్ప దేవుడయ్యా అని అడిగితే నిజంగానండి, అందరినీ అంత నిస్వార్థంగా ప్రేమించిన గొప్ప దేవుడు ఎవరు లేరు. మీరు ఎవరినైనా చూడండి, కొందరినే, కొంతమందినే, తన వాళ్ళనే, తన జాతి వాళ్ళే. అలాంటి వైఖరున్న ఈ రోజుల్లో నన్ను ముట్టుకోవద్దు, నన్ను టచ్ చేయొద్దు, నా దగ్గరికి రావద్దు, నువ్వు పలానాడు అయితే అనే విధానంలో ఉన్న ఈ రోజుల్లో నాకు అందరూ కావాలని అందరి కోసం చనిపోయినాడు ఎవర్రా అంటే సర్వలోకనాథుడు రక్షకుడైన యేసయ్య మాత్రమే. నేనేమంటానంటే అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. వీఆర్ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఆయన బట్టి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎంత గొప్ప దేవుడిని మనం పొందుకొని ఉన్నామని. ఏమన్నాడు పేతురు? ఆయన అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించిన ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని వాక్యం చెప్తున్నాడు. మరి అడిగాడు కదా ఆయన, గలిలయ మొదలుకొని యోదయ అన్నంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఇదంతా మనం ముందు చదివేసిన పాఠాలు. ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి, అంటే ఏం వేస్తారు? సిలువేస్తారు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనుబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించిన దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను.
ఆయన యందు విశ్వాసముంచువాడెవడు? వాడు ఆయన మూలమున పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు నేను. అసలైన మ్యాటర్ చెప్పాడు. ఎవడైతే నమ్ముతాడో వాడికి ఏ క్షమాపణ దొరుకుతుంది? పాపక్షమాపణ. మారినోడికి క్షమాపణ, నమ్మినోడికి క్షమాపణ. ఆయన చెబుతూ ఉండగా చూడండి 44 వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెబుతుండగా అతడు బోధ విన్నవారందరి మీదకి ఎవరు దిగారు? పని చేశాడా, పని చేయలేదా? అంత బాగా విన్నారు. అన్యులు. ఎవరి మాట చెప్పండి? ఎవరి మాట? దేవుడి మాట. ఎవరు విన్నారు? అన్యులు. నేను చెప్పనా, అన్యులే అంత ఆసక్తిగా వింటే పుట్టినప్పటి నుంచి దేవునిలో ఉన్న మనం ఎంత బాగా వినాలి? ఎవరి మాట? దేవుడి మాట. మరి వింటున్నామా? ఏ కార్యం పనిచేసింది అక్కడ? పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగాడంట. ఈ విషయాన్ని గమనించాడు పేతురు గారు. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యుల మీద సైతము కొమ్మరించబడుటయు చూచి విభ్రాంతి నొందిరి. ఇయాల ఎనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి వెంటనే వాళ్ళకి ఏం కావాలి? బాప్తిస్మం కావాలని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొనిరి. ఎవరిని? పేతురుని. ఏం చెప్పాడనా? వాక్యం ఏం చెప్పాడు? మీరు మారితే మీ పాపాలు క్షమించబడతాయి. క్షమించబడాలంటే మీరు ఎవరితో తిరగాలి? యేసయ్య వైపు తిరగాలి. ఆ మాటకి ఇంప్రెస్ అయిపోయారు. ఎంత బాగున్నారంటే ఆత్మే వారి మధ్యకి దిగిందంట. అది గమనించిన పేతురు ఇంకా వీళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఎన్నేళ్ళ నుంచి వాక్యం వింటున్నారు వాళ్ళు? అప్పుడే. వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా క్రిస్టియన్సా? కాదు. ఎవరు? అన్యులు. అన్యుల నుంచి విన్న గట్టిగా ఒక గంట వేసుకుందాం ప్రసంగం. ఒక గంట అనుకుందాం, పోనీ ఓ రోజు అనుకుందాం. ఓ రోజంతా విన్నారనుకుందాం. ఒక రోజులోనే విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం తీసుకున్నారు? బాప్తీసం తీసుకున్నారు. అందరికి వందనాలండి. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి వాక్యం వింటున్నా బాప్తీసం తీసుకొని దుర్మార్గులు, అన్యాయస్తులు ఉన్నారు ఇక్కడ. కాదా? ఎక్కడ? ఏమో నాకు తెలియదు ఎక్కడో. నేనేమంటున్నానంటే, అమ్మ రోజులు బాగాలేవు, ఏ ఫ్లైట్ మనం మీద పడద్దో మనకి తెలీదు. అలా తెలుసా? మనం పక్కనే ఉన్నాం. ఇంకా వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నారు. దానికి 9 ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నారంట వాళ్ళు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. మన తల దగ్గర ఉన్నాం. పడితే అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి నీకు సండే స్కూల్కి వెళ్ళాను ప్రవ్వా, వాక్యం తెలుసు ప్రవ్వా, బోళ్ళ పాటలు ఎరగేస్తాను ప్రవ్వా, మామూలుగా చదవను ప్రవ్వా, మామూలుగా ఉండదు ప్రవ్వా, అన్నీ మామూలుగా ఉండదు. వెరీ గుడ్. ఆడు ఎన్నిసార్లు చెప్పాడు నీకు? ఎవడాడు? ఆడే. కానీ నువ్వేం తీసుకోలేదు? బాప్తిసం తీసుకోలేదు. నీకు నో ఎంట్రీ అంటాడు ఆయన. తమ్ముళ్ళకి పదే చెప్తున్నాను, చెల్లెళ్ళకి పదే చెప్తున్నాను. వయసు వచ్చిన వాళ్ళు, తెలియని వాళ్ళు వదిలేయండి. వయసు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 12 దాటిన వాళ్ళు అందరూ పెద్దోళ్ళే ఇక్కడ. వాళ్ళని ఇంకా మీరు చిన్నపిల్లలా చూడకండి. అందరూ సీనియర్లే. వాళ్ళకి జ్ఞానం తెలుసు, యేసు ప్రభు రక్షకుడని తెలుసు, మారితే బ్రతుకు బాగుంటుందని తెలుసు, వారి పాపముల నిమిత్తం ఆయన మరణించాడని తెలుసు. అది తెలిస్తే చాలు మనం ఏం తీసుకోవచ్చు? బాప్తిసం తీసుకోవచ్చు. కానీ ఇంకా ఎందుకు తీసుకోవట్లేదంటే టైం ఉంది. నాకు అనిపిస్తుంటుంది టైం ఉందంటున్నామంటే పరిశుద్ధాత్ముడు ఇంకా మన మీద పని చేయట్లేదేమో. నా మాట అర్థమైందా లేదా? దేవుని పేరట స్థానిక సంఘ యవనస్తులందరూ ఒకటి చెప్తున్నాను, సమయం లేదు. ఎవరెప్పుడు ఏమైపోతున్నారో, ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలీదు. ఇందాక వస్తుంటే ఫేస్బుక్లో ఒక న్యూస్ చూశానండి. భార్యాభర్తలు కొట్టుకునేవారంట. ఓ రోజు భార్య పనిలోకి వెళ్ళిందంట. ఇంటికి వచ్చినాడు భర్త లేడు, తలుపు కొడుతున్నా తీర్తలేదు. ఇంకెంత కొట్టినా తీయకపోయేటప్పటికి తలుపులు బద్దలు కొట్టి వెళ్ళిందంట. లోపల 2 పిల్లలు శవాలయ్యి ఉన్నారంట. శవమై ఉన్నారంట. సుమన్ టీవీ కూడా వేసాడు న్యూస్. అది భర్త కనిపించట్లేదు. ఆవిడ ఏడుస్తుంది, నా భర్తే చంపేసి పాడిపోయారు. భర్తగా చంపేసి పారిపోవాల్సిన అవసరం ఏముంది? తెలీదు. ఎవరు చంపారు? తెలీదు. ఏమైంది? తెలీదు. ఎంత కన్నింగ్, కుట్రతో కూడిన కుయుక్తితో ఉన్న రోజులు వచ్చేసే చూడండి.
అలాంటి ఈ రోజుల్లో మనం ఉంటామో లేదో కూడా మనకి తెలీదు. భార్యలను నమ్మే పరిస్థితి లేదు, ఉన్నాయా? భర్తలు నమ్మే పరిస్థితి లేదు, పిల్లల్ని నమ్మే పరిస్థితి లేదు, తల్లిదండ్రులు నమ్మే పరిస్థితి లేదు. మన మరణం ఎలా వస్తుందో మనకు తెలీదు. మనం నమ్మేది ఎవరో? ఓన్లీ మనం నమ్మాలంటే ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మనం నమ్ముతున్న దేవుడు మాత్రమే. అలాంటి దేవుళ్ళో కూడా మనం అంతా క్రమంగా పర్ఫెక్షన్గా లేకపోతే ఎలా అంటున్నాడు ఆయన. ఈ మాటలు నిజంగా మీకు తాకితే, పరిశుద్ధాత్ముడు మీ దాకా వస్తే, మీ మనసులు కనుక గద్దిస్తే, నేడే మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏది? బాప్తిస్మం. మీకు గుర్తుందో లేదో, మనం ఐథియోపియా రాణి కింద మంత్రి కోసం, కందాకే కింద నపుంసకుడు కోసం మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఎప్పుడు ఇచ్చాడు? మా ఊరు వెళ్ళాక మీటింగ్ ఎట్టి తీసుకుంటాను అన్నాడా లేదా? అనలే. అదిగో నీళ్ళు ఆటంకవేటి అని అడిగాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇంకా వీళ్ళకి బాప్తిసం ఇవ్వడానికి ఆటంకవేటి అంటే మార్పు పుట్టగానే తీసుకోవచ్చింది. ఇంకా చెప్పనా, చాలామంది ఎవరు తెలుసా, అయ్యగారు నేను ఇంకా కొన్ని చెయ్యాల్సినవి వదిలేయాల్సినవి ఉన్నాయి. ఏమున్నాయంట? వదిలేయాల్సినవి ఉన్నాయి. ఆ వదిలేసాక తీసుకుంటాను. ఏది? నీ తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. నేనేం చెప్తాను తెలుసా, వదిలేసాక తీసుకోవడం అనేది అసాధ్యం. తీసుకుంటేనే వదిలేయగలవు, అది సాధ్యం. అర్థం లేదా? మార్పు అంటే దేవునికి భయం, ఒక భయం పుడితే మనకి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఏమనంటే, అమ్మో నేను బాప్తిసం తీసుకున్నాం కదా, నేను జాగ్రత్తగా ఉండాలి. ఆ భయం మనలోకి రావాలంటే మనం కంప్లీట్గా ఆయనకు సరెండర్ అవ్వాలి. ఆయనకు సరెండర్ అవ్వాలంటే ఆయన రక్తంతో మనం ఏం చేయబడాలి? కడగబడాలి. అదేందా లేదా? వెంటనే ఏమిచ్చాడు? బాప్తిసం. ఎవరెవరికి? కొర్నేలికి, అతని కుటుంబానికి, ఎంతమంది అయితే వాక్యాన్ని అంగీకరించారో ఆ నీళ్ళందరికీ ఏమి ఇచ్చాడు? బాప్తిసం ఇచ్చేశాడు. ఇచ్చాక అంటున్నారంట, వాళ్ళంతా ఆయన వాక్యాన్ని విని సంతోషపడి ఇంకా మా దగ్గర కొన్ని రోజులు ఉండమని వేడుకున్నారంట. ఏం చెప్పుకోవడానికి? అయ్యగారు ఎందుకు ఉండమన్నారు? అయ్యగారిని ఎందుకు ఉండమన్నారు? వెరీ గుడ్. వాక్యం చెప్తాక ఉండయ్యా అని వేడుకుంటున్నారంట. అంతేనా కదా? అదే అయ్యగారు వాక్యం చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? పారిపోతున్నాం. అలా వేడుకుంటే మనం ఏం చేస్తున్నాం? పారిపోతున్నాం. ఇవాడు కనబడితే ఎక్కడ క్లాస్ ఎత్తాడు, ఎక్కడ ఏం చెప్పేస్తాడు, ఎక్కడ ఏ గ్రంథం అంటాడు. కానీ గుర్తుంచుకోండి, ఒక అన్యులలో కనబడుతున్న వాక్య ఆసక్తి. ఎవరికి సువార్త? అన్యులకు సువార్త. ఎవరా అన్యుడు? ముఖ్యుడు ఎవరు అక్కడ? కొర్నేలి ఒక్కడే మార్చబడ్డా? అతని ద్వారా అనేక మంది మార్చబడ్డారా? అనేక మందిని మార్చేంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. తన కుటుంబమే కాదు, చాలామందిని మార్చాడు. ఎవరు? కొర్నేలి. బ్రతకాలి. ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు గ్రంథంలో రాస్తాడు. మీరు గుర్తుంచుకోండి, ఆయన రాసినప్పుడు అనేక మంది బలపడే విధంగా మన జీవితం ఉందో లేదో పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మనకుంది. మరి ఉండమని అడిగారంట. ఎవరిని? పేతుర్ని. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది? ఆ తర్వాత ఏ దేశంలోకి వెళ్ళాడు, ఏ ప్రాంతంలోకి వెళ్ళాడు, ఏం చేటు చేసుకుంది, ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవారం. అందరికి వందనాలు. విన్నా మీరు మాత్రం ఒకటి మర్చిపోకండి, ఆయన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎంత గొప్పగా మనం చూసి దాంతో ఎంత గొప్ప స్థితిని కలిగి బ్రతుకు కలిగి నడుచుకోవాలో ఆలోచన చేయండి. అట్టి ఆత్మతో కూడిన భక్తిని, ఆత్మతో కూడిన శక్తిని మీకు, నాకు, మనకు అందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.